అందరికీ నమస్కారం. మా ఇంట్లో చికెన్ తెచ్చుకుంటే ఎప్పుడు ఒకేలాగా లేకుండా రకరకాలుగా ఎప్పుడైతే చేసుకుంటాము. అయితే ఈ చికెన్ ఎప్పుడు రసము, సాంబారు, పప్పు నంచుకొని తినడానికి బాగుంటుంది. చికెన్ ఎప్పుడు అలాగే అన్నంలోకి చపాతీలోకి కూడా దేంట్లో తిన్నా బాగుంటుంది చికెన్ ఎప్పుడు. ఈ చికెన్ ఎప్పుడు చేసుకోవడం కోసం ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు. ఇలా మీకు కూడా నచ్చితే ఒకసారి చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ చికెను ఎందులో తిన్నా బాగుంటుంది చికెన్ ఇలా చేసుకుంటే. అయితే పావు కేజీ చికెన్ తీసుకొని నీళ్ళతో కడిగి తీసుకోవాలి ఓ 2 సార్లు. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు కళాయి పెట్టేసి ఒక 3 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఇందులోకి ఓ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయల సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకునే చికెన్ తీసుకున్నాము. అలాగే పసుపు, ఇప్పుడు ఒక చిన్న టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలయి పెట్టి మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాము. ఇప్పుడు చికెన్ మగ్గ లోపల మసాలా అయితే పట్టుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి వేయించిన ధనియాలు 2 స్పూన్లు, ఒక చిన్న చెక్క 2 లవంగాలు వేసుకొని అలాగే 1 స్పూను పప్పులు వేసుకున్నాను. అలాగే 1 స్పూను పల్లీలు వేసుకున్నాను. ఒక 5-6 ఎండు కొబ్బరి. ఇప్పుడు మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. పావు కేజీ చికెన్కి ఇలా వేసుకున్నాను, అర్ధ కేజీ అయితే డబల్ చేసుకోవాలి. 2 స్పూన్ల పప్పులు అలాగా. ఇప్పుడు చికెన్లోంటి నీళ్ళన్నీ ఇలా వచ్చేసాయి కదా, ఈ నీళ్ళు పోయే వరకు ఉడికించుకోవాలి చికెను. మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకున్నాం చికెన్ను. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది కదా చికెను, ఈ మాదిరిగా ఏగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఆడించుకునే మసాలా అందేసి వేసుకున్నాము. పావు కేజీ చికెన్కు 1/2 స్పూను ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూను కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆడించిన మసాలా కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత 2 స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేయడం వల్ల మంచి రుచి ఉంటుంది చికెన్ ఎప్పుడైతే. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 4 నిమిషాల సేపు చిన్న మంట మీద మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. 4 నిమిషాల లోపల మనకు ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పడతాయి. ఇప్పుడైతే ఒక 4 నిమిషాల సేపు మగ్గబెట్టుకున్నాము. ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకున్నాము. అంతే, ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా చేసుకుంటే చాలా తొందరగా చేసుకోవచ్చు. మనకు సాంబారు, పప్పు, రసం దేంట్లో నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. దేంట్లోకైనా బాగుంటుంది, అన్నం లేకైనా చపాతీ లేకైనా. ఇప్పుడు మనకు చికెన్ ఎప్పుడైతే రెడీ. మీరు కూడా ఇలా చికెన్ ఎప్పుడు చేసుకోవాలనుకుంటే నేను చూపించినట్టు చేసుకోండి, చాలా బాగా వస్తుంది. అలాగే ఈ చికెన్ ఎప్పుడు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.